గుణింతాలు నేర్చుకుందాం. అయితే మనము బుక్లలో మామూలుగా తలకట్టు దీర్ఘం అని ఉంటుంది. అయితే పిల్లలకు కూడా బోర్డు మీద తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం అను నేర్పించడం కంటే ఆ అంటే తలకట్టు అని చెప్పడం, తర్వాత అంటే మొదటి ఆ అంటే తలకట్టు అని, తర్వాత రెండవ ఆ అంటే దీర్ఘం అని, తర్వాత ఈ అంటే గుడి అని, రెండవ ఈ అంటే గుడి దీర్ఘం అని, అదేవిధంగా ఊ అంటే కొమ్ము అని, రెండవ ఊ అంటే కొమ్ము దీర్ఘం అని, తర్వాత రూ అంటే రూత్వం అని. ఈ విధంగా ఈ అచ్చులతోటి మనకు తలకట్టు దీర్ఘాలు ఏర్పడతాయని పిల్లవాడికి మనము పరిచయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని మామూలుగా మనం బోర్డు మీద రాసి పిల్లల్ని రాయండి చదవండి అంటే కొంచెం పిల్లలు తెలిసిన కొంచెం అంటే కొంచెం క్లెవర్స్ ఏం చేస్తారంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. కొన్ని రాని పిల్లలు ఏం చేస్తారంటే ఎప్పుడు వీని దాంట్లో చూసి రాయడమే నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు తలకట్టు ఇక్కడ కా పెట్టితే కాకి తలకట్టు ఇలా ఉంటుందని, గాకి తలకట్టు ఇలా ఉంటుందని, చాకి ఇలా ఉంటుందని, డాకి ఇలా ఉంటుందని, తర్వాత తాకి ఇలా ఉంటుందని అంటే విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు అన్నట్టు. స్వయంగా నేర్చుకొని వాడు వినియోగించుకుంటాడు అన్నట్టు ఈ విధంగా. అదేవిధంగా తలకట్టు అయిపోయిన తర్వాత దీర్ఘం ఎక్కడుంటుంది, ఈ కాకి ఎక్కడ పెట్టవచ్చు, తర్వాత గాకి ఎక్కడ ఉంటుంది, చాకి ఎలా రాయాలి అని ఈ విధంగా వీటిని దీర్ఘం ఎక్కడెక్కడ పెట్టాలనేది నేర్చుకుంటాడు. అదేవిధంగా గుడి తర్వాత గుడి దీర్ఘం, తర్వాత కొమ్ముకి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే కొంత మామూలుగా తలకట్టు దీర్ఘం అని పైన దీనికి అటాచ్ చేసి ఉంటాయి కదా. అయితే కొమ్ము అనేది మళ్ళీ డబుల్ ఉంటుంది. అంటే తలకట్టు తీసుకోవాలి, ఇక్కడ మళ్ళీ దానికి కొమ్ము తీసుకోవాలని పిల్లలు కొంచెం జాగ్రత్తగా మనం నేర్పించినట్టయితే పిల్లవాడు ఈజీగా నేర్చుకోగలుగుతాడు అన్నట్టు ఈ విధంగా. అదేవిధంగా ఏత్వం, కాకేత్వం ఇస్తే కే అని, గాకేత్వం, అదేవిధంగా చాయేత్వం, తర్వాత డాకేత్వం, తర్వాత తాకేత్వం ఈ విధంగా నేర్చుకోవడం. అదేవిధంగా ఐత్వం, కాకు ఐత్వం అని, గాకు ఐత్వం, తర్వాత చాకైత్వం, డాకైత్వం, తాకైత్వం, దాకైత్వం ఈ విధంగా ఐత్వం. తర్వాత ఓత్వం, కాకోత్వం, గాగోత్వం, చాకోత్వం, డాకోత్వం. తర్వాత కాకు ఔత్వం, గాకౌత్వం, చాకౌత్వం, డాకౌత్వం, తాకౌత్వం ఈ విధంగా విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు అన్నట్టు. మనం ఎంత చెప్పినా ఒక్కొక్కసారి నేర్చుకోకపోతే స్వయంగా వాడంతలా వాడే తీసుకోవడానికి ఈటీఎల్ఎం తయారు చేయడం జరిగింది. ఈ విధంగా గుణింతాలు గుర్తులను నేర్చుకొని వాటిని ఉపయోగించడం తెలుసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తలకట్టుతో ఉన్నటువంటి పదాలు, తలకట్టుతో తయారు చేసినటువంటి పదాలు అన్నట్టు ఇవన్నీ. తలకట్టు తబలా అని, కమలం అని, పనస అని, ఆలయం అని, జలజ అని ఈ విధంగా. అదేవిధంగా దీర్ఘం చూసుకున్నట్టయితే దీర్ఘంతో పదాలు, దీర్ఘం పదాలు. అదేవిధంగా గుడి దీర్ఘం పదాలు, తర్వాత కొమ్ము పదాలు, కొమ్ము దీర్ఘం పదాలు, తర్వాత ఏత్వం పదాలు, ఏత్వం దీర్ఘం పదాలు, తర్వాత ఐత్వం పదాలు, ఓత్వం పదాలు, ఓత్వం దీర్ఘం పదాలు, ఔత్వం పదాలు నేర్చుకున్న తర్వాత గుణింతాలతోటి వాక్యాలు చిన్నగా ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలని, తాత తెంపెను కాకరకాయ, అంగిల నిండా మునిగిండు, ఇంటికి ఇరుకుల గది ఉండకూడదు ఈ విధంగా గుణింత వాక్యాలు